వెల్కమ్ టు టైమ్ 24x7. నేను మీ జర్నలిస్ట్ అనుష. టీజీఎస్ఆర్టీసీ సంక్రాంతికి 6431 ప్రత్యేక బస్సులు. మరి బస్సులు ఎందుకు భర్తీ చేసిందో చూడాలి. ఇంకా వాటిలో 50% ఆదరణపు ఛార్జీలు టీజీఎస్ఆర్టీసీ అంట. సంక్రాంతికి సొంతూర్లకు వెళ్లే వారి కోసం 6431 ప్రత్యేక బస్సులు నడపనట్లు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ టీజీఎస్ఆర్టీసీ తెలిపింది. 6431 బస్సులను అయితే రిలీజ్ చేసింది. చూద్దాం. ముఖ్యంగా ఈ నెల 9వ తేదీన, 10వ తేదీన, 12వ తేదీన, 13వ తేదీన ఈ తేదీలలో ఈ 4 రోజులలో ప్రయాణికుల రద్దీ ఎక్కువ ఉండొచ్చని అంచనా వేశామని, ఆ మేరకు సేవల్ని అందుబాటులో ఉంచనున్నట్లు వివరించింది. అదే విధంగా తిరుగు ప్రయాణంలో 18, 19 ఈ 2 తేదీలలో రద్దీకి తగ్గ ఏర్పాట్లు చేశామని బుధవారం ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ 4 రోజులలో చూసుకున్నట్టయితే ఇప్పుడు జాబులు చేసే వాళ్ళే గాని హైదరాబాద్లో విద్య కోసం అని చెప్పేసి ఎక్కడెక్కడో స్టడీస్ కోసం వెళ్తుంటారు పిల్లలు. సో విద్యార్థుల కోసం అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు పల్లెల నుండి వచ్చేసి సిటీలలో ఉండే వాళ్ళు కూడా చాలా వరకు ఊర్లలోకి ప్రయాణం చేస్తూ ఉంటారు. ఈ 4 రోజులలో మనకు సంక్రాంతి పండుగకి ఈ 4 రోజులలో అయితే చాలా అంటే చాలా రష్ ఉంటుంది. అసలు కాలు పెట్టే సందు లేకుండా ఉంటుంది. బస్సులు విధంగా మనుషులు నడిచినట్టే నడుస్తాయి ఆ టైంలలో. ఈ రాఖీ పండుగలు అంటూ, దసరా అంటూ ఏ పండుగ వచ్చినా ఆ బస్సులు అయితే అలానే మూవ్ ఆన్ అవుతుంటాయి. సో ఆ 4 రోజులలో ముఖ్యంగా ఆ 4 రోజులలోకే ప్రయాణికులకే రద్దు చేసిరంట ఈ 6431 బస్సులు అయితే. సో చూద్దాం. ఇంకా అదే విధంగా తిరుగు ప్రయాణంలో 18, 19 ఈ 2 తేదీలలోనే ఎక్కువ ఏర్పాటు చేసిరంట ఆ ఒక బస్సులు అనేది. హైదరాబాద్ లో రద్దీ ప్రాంతాలైన ఎంజీబీఎస్, జేబీఎస్, ఉప్పల్ క్రాస్ రోడ్, ఆరంగల్, ఎల్బీ నగర్ క్రాస్ రోడ్, కేపీహెచ్బి, బోయిన్పల్లి, గచ్చిబౌలి ప్రాంతాల నుంచి బస్సులు బయలుదేరుతాయి. ఈ యొక్క ప్రాంతాలు ఎక్కడికి వెళ్ళాలన్నా కంపల్సరీ ఈ యొక్క స్టాప్స్ నుండే బయలుదేరాలి బస్సులు. ఎక్కడికి వెళ్ళే వాళ్ళైనా సరే, హైదరాబాద్ నుండి పల్లెల్లోకి వెళ్ళే వాళ్ళైనా సరే, పల్లెల్లో నుండి హైదరాబాద్ కి రావాలైనా సరే, ఈ యొక్క ఇవే మెయిన్ స్టాప్స్. ఎక్కడ తిరిగినా ఈ స్టాప్స్ నుండే బస్సులు బయలుదేరుతాయి తప్ప ఇంకా పక్కకు అంటూ ఏముండదు. ఇవి తప్పితే ఇంకా వేరే స్టాప్స్ ఏమి ఉండవు. ఈ యొక్క ఎంజీబీఎస్ అందరికి తెలిసే ఉంటుంది, జేబీఎస్ అయితే అందరికి తెలిసే ఉంటుంది. ఉప్పల్ నుండి ఎక్కడికి వెళ్ళాలన్నా ఎల్బీ నగర్ క్రాస్ రోడ్ ఇటు వెళ్ళాలంటే ఉప్పల్ క్రాస్ రోడ్ క్రాస్ చేయాలి. సో ఆరంగల్ కి హైదరాబాద్ వెళ్లే వాళ్ళైతే ఆరంగల్ కోసం వెయిట్ చేస్తుంటారు. ఎల్బీ నగర్ క్రాస్ రోడ్ నుండి పల్లెల్లోకి వెళ్తూ ఉంటారు చాలా వరకు. ఈ యొక్క సిటీకి రావాలంటే కేపీహెచ్బి రావాలి. బోయిన్పల్లి ఈ యొక్క సిటీ ప్రాంతాలు అయితే ఇవే, ఇంతకు మించిన స్టాప్స్ అయితే లేవు. సో ఈ యొక్క స్టాప్స్ నుండే ఈ బస్సులు అనేవి బయలుదేరుతాయి. జీవో నెంబర్ 16 ప్రకారం టికెట్ల ధరల్ని అదనంగా 50% వరకు పెంచుకునే అవకాశం ఉంది. ఇంకేం తగ్గేది ఏం లేదు. ఇంకా పెంచుడు తప్ప, ఈ ప్రభుత్వం ఉన్నన్ని రోజులు పెంచుడు తప్ప ఇక తగ్గేది ఏం లేదు. చూసిరు కదా, టికెట్ ధరలు ఇప్పటికే పెరిగావి. మహిళలకు ఉచిత బస్సు అని చెప్పేసి, ఇంకా పురుషుల నుండి చాలా వరకు టికెట్ రేట్ పెంచారని చెప్పేసి చెప్పారు. ఈ మధ్య సంక్రాంతి పండుగ కోసం మళ్ళీ పెరిగే అవకాశం ఉంది. 50% పెరిగే అవకాశం ఉంది. ఈ సంక్రాంతి పండుగకు నడిపే ప్రత్యేక బస్సులోనూ అదనపు ఛార్జీలు ఉంటాయి. ఖచ్చితంగా ఈ సంక్రాంతి బస్సెస్ అనేవి ఏవైతే రిలీజ్ చేసినారో ఆ రద్దు చేసిన బస్సులలో ప్రత్యేకంగా 6431 బస్సు అయితే రద్దు చేశారు ఈ బస్సెస్ ని. ఈ బస్సులలో కంపల్సరీ చాలా వరకు అనుకుంటారు ఇవి ఫ్రీ బస్సెస్, ఉచిత బస్సులు కావచ్చు, ఇప్పుడు కొత్తగా వస్తున్నాయి కదా ఇవి ఉచిత బస్సులే ఉంటాయి అని చెప్పేసి వెళ్లే ప్రాంతాలకు ఆగిపోయి ఆ ప్రాంతాలకు వెళ్లే వాళ్ళు గిడంగా లేట్ అయినా సరే మాకు డబ్బు మిగులుతుంది అని చెప్పేసి ఒక చిన్న ఆశతో అట్లే ఆగిపోతుంటారు. ఇంకా కొత్త బస్సులు వస్తే ఏమనుకుంటారు మనోళ్ళు, చాలా వరకు ఉచిత బస్సులే అని చెప్పేసి వెయిట్ చేస్తారు. కానీ అందులోకి తీరా వెళ్ళిన తర్వాత ఛార్జెస్ ఉంటాయి. ఈ 4 తేదీలలోనే ఏర్పాటు చేసిరంట అవి. 9వ తేదీ, 10వ తేదీ, 12, 13 ఈ 4 రోజుల తేదీలతో పాటు 18, 19 తేదీలో మాత్రమే పెంచిన ఛార్జీలు అమలవుతాయి. ఈ 18, 19 ఈ 2 తేదీలలో, ఈ 4 తేదీలలో ఈ 2 తేదీలలోనే పెరిగే అవకాశం ఉంది. ఒకవేళ పెరిగితే రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి పథకంలో భాగంగా సంక్రాంతికి నడిపే పల్లె వెలుగు ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్ బస్సులలో మహిళలకు ఉచిత బస్సుల రవాణా సదుపాయం యథావిధిగా అమల్లో ఉంటుంది. ఏవైతే ఈ పల్లెల్లోకి వెళ్ళే బస్సులే గాని, పల్లెల నుండి హైదరాబాద్కి వచ్చే బస్సులే గాని, ఇంకా వేరే ప్రాంతాలకు వెళ్ళే బస్సులే గాని, చాలా ఇప్పుడు ఈ యొక్క కాంగ్రెస్ వచ్చినప్పటి నుండి మహిళలకైతే ఉచిత బస్సులు పెట్టడం జరిగింది. చాలా వరకు ఏమనుకుంటారంటే టికెట్ రేట్ పెంచుతున్నారు అని చెప్తే ఇంకా మహిళల గిడంగా టికెట్ కి ఉచితం బస్ తీసేసి టికెట్ మనీ పెడుతురేమని చెప్పేసి భయపడుతూ ఉంటారు.
సో ఏం భయపడకండి, మహిళలకైతే ఉచిత బస్సే. అప్పుడు ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. ఈ యొక్క ఆర్డినరీ బస్సులే కానీ, మెట్రో ఎక్స్ప్రెస్లే కానీ, ఇంకొకటి పల్లె వెలుగే కానీ, సిటీ ఆర్డినరీ కానీ, ఈ 4 బస్సులలో మీరైతే ఎక్కడెక్కడైతే ప్రయాణం చేసినారో ఆ బస్సెస్ అయితే ఉచితమే. మీకు మహిళలకైతే ఏం టికెట్ లేదు, ఫ్రీ బస్సెస్. టీజీఎస్ ఆర్టీసీ బస్సులో ముందస్తు రిజర్వేషన్ చేసుకోవాలి. ఎక్కడ చేసుకోవాలి అని చెప్పేసి కన్ఫ్యూజన్ లో ఉన్నారా? అసలు ఏం కన్ఫ్యూజన్ ఉండకండి, అది కూడా క్లారిటీగా వీళ్ళే ఇచ్చిర్రు. ఈ యొక్క ఫోన్లలో చేసుకోవచ్చు, మీ సేవలలో చేసుకోవచ్చు. చాలా వరకు తడబడుతూ ఉంటారు. ఊర్లో ఎక్కడెక్కడి నుండో దూర ప్రాంతాల నుండి వచ్చి దూర ప్రయాణానికి ఇప్పుడు సిద్ధం అవుతుంటారు. ప్రాంతాలకు వెళ్ళడానికి పండగలు వచ్చినప్పుడే ఇష్టపడుతుంటారు ఊర్లలోకి వెళ్ళడానికి. సో వాళ్ళు ఏమనుకుంటారంటే ఈ యొక్క రిజర్వేషన్ ఎక్కడ చేసుకోవాలి, మేము ఎట్లా వెళ్ళాలి, ఈ రిజర్వేషన్ చేసుకోకపోతే మాకు జర్నీ చేసుకోవడానికి ఇంకా చాయిస్ లేదేమో అని చెప్పేసి భయపడుతూ ఉంటారు. ఏం భయపడాల్సిన అవసరం లేదు. మీకంటూ మీ ఫోన్లలో గూగుల్ ఓపెన్ చేసి ఈ యొక్క వెబ్సైట్ని సెర్చ్ చేసిరంటే www.tgsrtcbus.in.com అని చెప్పేసి ఈ యొక్క వెబ్సైట్ని సెర్చ్ చేసి ఆ వెబ్సైట్లో మీరు ముందే రిజర్వేషన్ చేసుకోవాలి. ఆర్టీసీ యాజమాన్యం తెలిపింది అట్లా చేసుకోవాలని చెప్పేసి. ఈ యొక్క ఆర్టీసీ యాజమాన్యం అయితే ఎవరెవరు ఉన్నారో వాళ్ళైతే నిర్ణయించారు ఈ యొక్క రిజర్వేషన్ ని ముందుగానే. ప్రత్యేక బస్సులకు సంబంధించిన పూర్తి సమాచారం కోసం ఆర్టీసీ కాల్ సెంటర్లకు నెంబర్. చాలా వరకు హైదరాబాద్ లలో ఉండే వాళ్ళు ఏం చేస్తుంటారంటే ఆన్లైన్ అని చెప్పేసి ఇప్పుడు ఈ మధ్య ర్యాపిడోలు, ఓలా, ఇంకా ఊబర్ ఇవైతే చాలా అంటే చాలా ఎక్కువైపోయింది. ఈజీగా వెళ్ళిపోతారు. మేము అంటే ఎక్కడికి వెళ్ళినా అదే జర్నీ, కాకపోతే వాళ్ళేం ఆలోచిస్తారు మమ్మల్ని తొందరగా తీసుకెళ్తారేమో వీళ్ళు, మేము తొందరగా వెళ్ళొచ్చు అని చెప్పేసి వాళ్ళ దగ్గర ఉన్న డబ్బు కాస్త ఖర్చు పెట్టుకొని ఆన్లైన్ బుకింగ్లకు బాగా అలవాటు పడి ఆ ఒక ర్యాపిడో, ఊబర్, ఓలా ఈ బుక్ చేసుకొని వెళ్ళిపోవడం జరుగుతుంది. సో అట్లా వాళ్ళకు బస్సు నెంబర్ తెలియలేకపోతున్నారు. తెలియని వాళ్ళు కూడా ఉన్నారు. చదువుకున్న వాళ్ళకు తెలియకుండా చదువుకున్న వాళ్ళకి ఎక్కువ తెలుస్తున్నాయి ఈ బస్సుల నెంబర్లు అనేది. సో బస్ స్టాప్ లో వెళ్ళి అడుగుతారు. సో మీరు అక్కడ అడగడానికి ఎవరు లేకపోయినా ఈ యొక్క నెంబర్స్ కి నమోదు చేస్తే మీ ప్రాంతాలలో వెళ్ళే బస్సెస్ నెంబర్స్ అయితే కనుక్కోవచ్చు మీరు. ఈ యొక్క నెంబర్స్ ఏమేమి అంటే ఈ ఆర్టీసీ కాల్ సెంటర్ నెంబర్లు ఏంటి ఇంతకు అని మీరు చాలా వరకు కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. ఈ ఆర్టీసీ కాల్ సెంటర్ నెంబర్ కి కాల్ చేయాలి. ఈ యొక్క 2 నెంబర్స్ అయితే సంప్రదించారు వాళ్ళు. 0406944200000. ఇంకా ఇదొక నెంబర్కే కాకుండా ఈ యొక్క నెంబర్ రెస్పాండ్ కాకపోతే మరొక నెంబర్ గిడంగా ఇచ్చారు. 04023450033. ఈ 2 నెంబర్లకి సంప్రదించాలని సూచించింది గవర్నమెంట్. ఇంకా మీకు ఏ నెంబర్ తెలియకుండా ఎక్కడ సెర్చ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, మీరు అక్కడ తప్పిపోవాల్సిన అవసరం కూడా లేదు. సో ఈ నెంబర్స్ కి కాల్ చేస్తే చాలు, మీ యొక్క బస్సెస్ నెంబర్స్ అనేది తెలియజేస్తారు మీకు. మీరు హ్యాపీలీ జర్నీ చేయవచ్చు. సంక్రాంతి పండుగకు ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో రైల్వే శాఖ మరికొన్ని ప్రత్యేక రైళ్లను బుధవారం ప్రకటించింది. ఈ మధ్య చాలా వరకు ఏమైంది, రైళ్లు అనేది ఆగిపోయాయి. 2 రైళ్లు ఉంటే ఒకే రైలు జర్నీ చేయడం జరిగింది. అట్లా చాలా వరకు ఆ మధ్య చాలా అంటే చాలా ఇబ్బందికి గురయ్యారు. సో అట్లేం లేకుండా మీకు ఈ యొక్క సంక్రాంతి పండుగకైతే ఇంకా కొన్ని కొత్త రైళ్లను నిర్వహించిందంట. చూద్దాం అవి ఎక్కడి వరకు. హైదరాబాద్ నుంచి సిర్పూర్ కాగజ్ నగర్ కు జనవరి 9వ తేదీన 10వ తేదీన ఈ 2 తేదీల్లోనే ప్రత్యేకంగా ముఖ్యంగా ఈ 2 తేదీల్లోనే రైలు బయలుదేరుతాయి. అక్కడ నుండి కాగజ్ నగర్ నుంచి హైదరాబాద్ కు 19, 18 ఈ తేదీలలో 2 ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉంటాయి. 9, 18 ఈ 2 తేదీలలోనే మీకు ప్రత్యేకంగా రైలు అయితే అందుబాటులో ఉంటుంది. ఇంకా చెర్లపల్లి నుంచి ఆనకపల్లికి ఈ నెల 14వ తేదీన ప్రత్యేక రైలు బయలుదేరుతుంది. మీకైతే చెర్లపల్లి నుండి ఇంకొక రైలు అయితే 14వ తేదీన బయలుదేరుతుంది. ఆ రైలు 15వ తేదీన ఆనకపల్లి నుంచి చెర్లపల్లికి తిరుగు ప్రయాణం అవుతుంది. మళ్ళీ రివర్స్ రావడానికి నెక్స్ట్ డేనే 14వ తేదీకి అక్కడ నుండి ఇక్కడికి బయలుదేరుతుంది. కాగజ్ నగర్ నుండి హైదరాబాద్ కు బయలుదేరుతుంది 14వ తేదీ నుండి. 14వ తేదీకి చెర్లపల్లి నుంచి ఆనకపల్లికి బయలుదేరుతుంది. మళ్ళీ ఆనకపల్లి నుండి చెర్లపల్లికి వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు కదా, తిరుగు ప్రయాణం చేసే వాళ్ళు. సో వాళ్ళకి ఆ నెక్స్ట్ డేనే 15వ తేదీననే బయలుదేరుతుంది. హైదరాబాద్, విజయవాడ 9, 10వ తేదీలలో 2 రైళ్లు బయలుదేరుతాయి. చాలా వరకు విజయవాడ వాళ్ళు హైదరాబాద్ లో ఉంటారు. సో అక్కడ వాళ్ళ సంక్రాంతి ముఖ్యంగా వాళ్ళు వెయిట్ చేసేది సంక్రాంతి పండుగకే కాబట్టి 9వ తేదీన 10వ తేదీన ఈ విజయవాడ వాళ్ళు హైదరాబాద్ నుండి విజయవాడకి వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా, ఆ విజయవాడకి వెళ్ళాల్సిన వాళ్ళు
ముఖ్యంగా 9వ తేదీ 10వ తేదీ ఈ 2 తేదీలలోనే రైలు బయలుదేరుతుంది వాళ్ళకి. 9, 18 తేదీలలో మళ్ళీ తిరుగు ప్రయాణం ఉంటుంది. మళ్ళీ వాళ్ళు హైదరాబాద్కు రావాలనుకుంటారు కదా, ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక వారం రోజులు స్పెండ్ చేసేలాగో మళ్ళీ వాళ్ళు కంబ్యాక్ రావాలి కాబట్టి 9వ తేదీ నుండి 10వ తేదీ వరకేమో వెళ్ళాలి. విజయవాడకి వెళ్ళే వాళ్ళు హైదరాబాద్ నుండి వెళ్ళడానికి ఉంటుంది. 9, 18 తేదీలలో ఈ రెండు తేదీలలో 9వ తేదీకి ఉంటుంది. అదే కాకుండా మళ్ళీ 18 తేదీకి మళ్ళీ రిటర్న్ వచ్చే వాళ్ళకు 9, 18 తేదీకి ఉంటుంది. అవి చెర్లపల్లి, వరంగల్, ఖమ్మం ఈ యొక్క స్టాప్స్ లలోనే రాకపోకలు కొనసాగుతాయి. ఇంకా వేరే అంటూ ఏముండవు. ఇంకా ఇప్పటికైతే ఈ యొక్క నిర్ణయం అయితే తీసుకుంది. ఇది చాలా అంటే చాలా గుడ్ న్యూస్, బెనిఫిట్ అనగా చెప్పుకోవచ్చు. ఇది ఒక మంచి పని అయితే చేసింది ప్రభుత్వం అని చెప్పుకోవచ్చు. ముందుగానే అందరి ప్రయాణాల గురించి ఆలోచించి ఇంత మంచి ఫెసిలిటీ ఇవ్వడం చాలా అంటే చాలా హ్యాపీగా ఉందని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు ఉన్న పూర్తి వివరాలు అయితే ఇవి. చూస్తూనే ఉండండి టైమ్ 24/7. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.